యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి అందరు ఏమన్నారంటే, అరే పని చేసుకుని బతుకురా, ఎందుకురా ఈ పాస్టర్గా చేసుకుంటూ అడక తింటారు అని కొన్ని కామెంట్స్ పెట్టారు. మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ నేను చదివాను, నిజమే. కానీ నేను పని చేసుకుంటాను ఎవరు చెప్పారు? మీరు ఒకసారి చూడండి, నా పాత వీడియో మీకు కింద పెడతాను, మీరు కొన్ని చూడండి. ఇప్పుడు కూడా నేను పనిలో ఉన్నాను. ఇక్కడే ఎందుకు ఈ వీడియో చేసిన అంటే, ఇక్కడ కెమెరా చూస్తున్నారు కదా, అబద్ధం కాదు. ఇక్కడ నేను స్కూల్కి సంబంధించిన వర్క్స్, ఐడి కార్డ్స్ వర్క్ చేస్తాను, రిపోర్ట్ కార్డ్స్, అలాగా స్కూల్కి సంబంధించిన వర్క్స్ చేస్తాను. పని పాట లేకుండా లేను. ఎందుకంటే ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుకోవాలని ఇప్పుడు ఈ పని కూడా ఎందుకు చేస్తున్నా అంటే, ప్రభు ధనం మీద ఆశపడకుండా నా సొంత కష్టం మీద నేను నా ఇంటికి, దేవుడు నాకు ఒక ఫ్యామిలీ ఇచ్చింది కదా, ఆ ఫ్యామిలీని నేను పోషిస్తేందుకు అది కూడా నా బాధ్యతనే కాబట్టి పని చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టి, పని చేస్తూ ప్రభు పని చేస్తున్నాను. శనివారము ఆదివారము అది దేవునికి అంటే నేను ఇచ్చిన సమయము. అంటే దేవుడు నాకు ఈ ఎంత స్థాయిలో నన్ను పెట్టిన దేవుడు, ఏ సిచ్యువేషన్ నన్ను ఉంచినా నేను కంపల్సరీ అయితే పని చేస్తున్నాను. ఎందుకంటే పరిచర్యకు నేను ఇద్దామని సిద్ధంగా ఉన్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు కామెంట్స్ చాలామంది చూస్తారు, ఇప్పుడు కింద చూడండి, ఎల్లలో కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ అన్నిటికీ ఈరోజు ఇదే సమాధానము. నేను పని చేస్తూ నేను పరిచర్య చేస్తూ నేను నా పోషణకు పని చేసుకున్నాను. అంతవల్ల చూడండి, ఇది స్కూల్లో వర్క్, కెమెరా స్కూల్లో వర్క్ చేస్తున్నాను. మరొకసారి గుర్తుపెట్టుకోండి, పని పాట లేక కాదు. అంతకు ముందుకు నేను యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు నిజంగానే బేవర్స్గా పని పాట లేకుండా ఆన్ని ముంచుతూ ఈయన్ని ముంచుతూ చిల్లర పనులు చేస్తూ చిన్న దందాలు చేసుకుంటూ అప్పుడు బతికాను. బట్ ఇప్పుడు సొంత కష్టముతో వచ్చిన రూపాయి అయినా సరే కష్టం చేస్తూ నేను చేసుకుంటున్నాను. కానుకల మీద ఆశపడే సేవకుని కాదు నేను. మేము సేవకు ఇద్దామని సిద్ధపడ్డాము. ఆనాడు అపోస్తులు ఏ రీతిగా అయితే వాళ్ళ చిరాస్తులు అమ్మి దేవుని సేవకు పెట్టారో, ఈరోజు మా ఆస్తులు అమ్మకున్నా పర్వాలేదు, కానీ దేవుని ఆస్తిని మాత్రం దొంగతనం చేయకుండా ఉంటే చాలు. చాలామంది సేవకులు కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. వాళ్ళ పని పాట లేకుండా అయ్యలు అయ్య పాస్టరు, తాత పాస్టర్ అని చెప్పి ఆ సేవ మీద మంచి సూట్లు వేసుకొని బూట్లు వేసుకొని కొట్టే వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ గురించి మాట్లాడండి, వాళ్ళకి పని పాట తెలియదు. బట్ మేము కష్టం చేస్తూ ప్రభు పని చేస్తున్నాము. దయచేసి ఇది మీకు సాక్ష్యంగా ఉంటుందని నేను చేస్తున్నాను. చాలా సంతోషం. అందరికీ వందనాలు.